Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. సో టుడే బిగ్ బాస్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ప్రోమో తర్వాత మళ్ళీ నేను వీడియో ఏం చేయలేదు. అంటే అందరూ వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అంటే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే చేద్దాము అని చెప్పేసి ఆగానమాట ఇన్ని రోజులు. అసలు ఎవరు వెళ్తారు అనే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనము కన్ఫర్మ్ అయింది ఎవరు వెళ్తారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా శివ అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మౌనరకం సీరియల్ హీరో అండ్ ప్రియాంక సింగ్ వాళ్ళ ఫియాన్సీ అనమాట. సో అతను వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అతనికి అగ్రెసివ్నెస్, కోపం ఎక్కువ అనమాట. సో బిగ్ బాస్ సీజన్ 9 అంటే ప్రతి సీజన్లో కూడా కేటగిరీ వైజ్గా ఒక్కొక్కరిని హౌస్లోకి తీసుకెళ్తుంది. సో ఈసారి కూడా అదే ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా అగ్రెసివ్గా ఉంటారు శివ. ఆల్రెడీ మనం కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్ దాంట్లో చూసాము. సో తను వెళ్ళేది 100% షూర్ అనమాట. ఛాన్స్ కన్ఫర్మ్ అయిపోయింది అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇంకెవరు వెళ్తారు అంటే రీతు చౌదరి అంటే లాస్ట్ సీజన్ వెళ్ళాల్సి ఉండే బట్ వెళ్ళలేకపోయింది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోయింది. బట్ ఈ సీజన్ అయితే పక్కా. అండ్ ఇంకెవరు అంటే కమెడియన్ కేటగిరీలో, అంటే ఇప్పుడు రీతు చౌదరి ఏ కేటగిరీ అని మీరు అనుకోవచ్చు, కాస్త బోల్డ్. సో వెళ్ళొచ్చు. అంతకుముందు హర్యానా, లాస్ట్ సీజన్లో విష్ణుప్రియ అంత బోల్డ్ అని కాదు. సో బట్ వెళ్ళే ఛాన్స్ ఉంది రీతు చౌదరి ఆ కేటగిరీలో. సో ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే హిమాన్యుయల్. మనకి జబర్దస్త్ ద్వారా తెలుస్తూ మనము అది స్టార్ మా పరివారం, కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్లో కూడా చాలా ఉంది. ఈ మధ్య కాలంలో అతను ఏ షోకి వచ్చినా కూడా కొంచెం హైప్ ఇస్తున్నారు. లాస్ట్ టైం ప్రేరణకి ఇలాగే హైప్ ఇచ్చారు, తన సీజన్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు హిమాన్యుయల్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కామెడీ కేటగిరీ వైజ్గా. ఇంకేంటి దేవ్జాని అయితే చాలా సీరియల్స్ చేసింది, తమిళ్, కన్నడ. సో తెలుగులో కూడా 2 సీరియల్స్ చేసింది. ఫటాఫట్ అవి కూడా అయిపోయాయి. సో ఆమెకి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. ఆమె కూడా కన్ఫర్మ్ అయినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా పోతే కావ్య చౌదరి, మీకు తెలుసు నిఖిల్ వాళ్ళ బ్రేకప్ అయిపోయింది. సో సారీ, కావ్య చౌదరి కాదు, కావ్య. సో తను వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే యాక్చువల్లీ ఏంటంటే తను ఈటీవీలో సీరియల్స్ చేస్తుంది, మా టీవీలో చిన్న సీరియల్ అయిపోయింది కానీ సీరియల్ చేస్తుంది అక్కడ. సో తను వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అని అంటే మాత్రం చెప్పలేము, ఎందుకంటే తనని ఇంకా అప్రోచ్ అవ్వలేదని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది 100% అంటే అలెక్య చిట్టి పికిల్స్. మనకు తెలుసు చాలా వైరల్ అయింది. సో బిగ్ బాస్ కూడా కావాల్సింది ఇలాంటి వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది. ఆమె కూడా కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇంకెవరు ఉన్నారు అని ఉంటే సాకేత్ అనమాట. ఇంకా సింగర్స్ కేటగిరీలో సాకేత్. అంతకుముందు మనం చూసినట్లయితే రేవంత్ వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి మేబీ సమీరా వెళ్ళే అవకాశం ఉంటుందేమో. సో మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం స్టేజ్ పైన సాంగ్స్ కూడా పాడింది. అంతకుముందు మనకి రాహుల్ సింప్లీగంజ్ సో వెళ్ళారు. సో ఆ కేటగిరీలో వెళ్ళే అవకాశం అయితే సాకేత్ 100% ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకెవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అని అంటే మాత్రం దేవ్జాని అయిపోయింది, మీకు రీతు చౌదరి, అలాగే చిట్టి పికిల్స్. సో వీళ్ళైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా దీపికా పిల్లి, మీకు తెలిసిందే బ్రహ్మముడి సీరియల్. సో తను అప్రోచ్ అయితే వెళ్తాను అంటుంది కానీ మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ వదిలేసి వెళ్ళను అని చెప్పేసి రీసెంట్గా కిసక్ అనే షో ఉంది కదా, సో మన వర్ష హోస్ట్. సో ఆ షోలో చెప్పింది పిలిస్తే వెళ్తాను, బట్ బ్రహ్మముడి సీరియల్ అయిపోయినాక వెళ్తాను అని అయితే చెప్పింది. సో తను కన్ఫర్మ్ అవ్వనట్లే అని చెప్పాలి. సో ఇప్పటి వరకు అయితే వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారు అని తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లాస్ట్ సీజన్ వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మరి ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి అనేది కూడా కొంచెం ఈసారి అయితే డిఫరెంట్గా ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ అంతలా లేదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 అయినా కూడా మంచి టీఆర్పీతో మంచి సక్సెస్ఫుల్గా సీజన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే ఏదైతే బిగ్ బాస్ టీం ఉందో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి చూడాలి బిగ్ బాస్ ఈసారి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రావాలనుకుంటున్నారు బిగ్ బాస్లోకి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి.